హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అలాగే ఐపీఎల్ సంబంధించి వీడియోలు వస్తుంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లేకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం గెలిచి సిరీస్ ఓడిపోకుండా కాపాడుకున్నారు. లాస్ట్ 2 మ్యాచ్లో బాగా ఆడిపోయినప్పటికీ ఈ మ్యాచ్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ విభాగాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి 26 పరుగులతో గెలిచారు. ఇంగ్లాండ్ టీం వాళ్ళు బోత్ స్పిన్ అండ్ పేస్ బౌలింగ్ యూనిట్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ని డామినేట్ చేశారు. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ టీం గెలవడంతో బట్లర్ ఈ విధంగా మాట్లాడాడు. మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ను గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశాం. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విభాగాల్లో మా కుర్రాళ్ళు మంచి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా మా స్పిన్నర్ ఆదిల్ రషీద్ తిలక్ వర్మ వికెట్ తీయడంతో మేము మ్యాచ్ని పుంజుకున్నాం. అలాగే టాప్ ఆర్డర్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ వీరిద్దరిలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ అయినా బాగా ఆడి ఉంటే మేము ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళం. ముఖ్యంగా మా స్పిన్నర్ ఆదిల్ రషీద్కి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే అతడి ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్. ఇలాంటి స్పిన్నర్ మా జట్టులో ఉండడం మాకు గర్వకారణం అని చెప్పాడు. అలాగే జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్లో ఎక్కువ రన్నులు ఇచ్చినా కూడా జరగబోయే మ్యాచ్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ మ్యాచ్లో నేను సరిగ్గా ఆడిపోయినప్పటికీ మా స్టార్ బ్యాట్స్మెన్ బెడ్నగట్ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ రావడంతో మాకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. అలాగే జరగబోయే మ్యాచ్లో కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాడు.